హాయ్ హలో ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈసారి నాకు కొంచెం బడ్జెట్ అనుకూలించింది. సో దానివల్ల నేను థియేటర్కి వెళ్ళిపోయా. నేను థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అమరన్. యా, నాకు తెలుసు కొంచెం లేట్గా చూసారని, బట్ టైం ఫ్యాక్టర్స్ అండ్ మిగతా పనులు వీటి వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాను. బట్ నిజం చెప్తున్నాను, థియేటర్కి వెళ్ళకపోయింటే చాలా చాలా మిస్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను సినిమా చూస్తున్నంతసేపు ఐ కెన్ రిలేట్ టు ద ఫిలిం. ఎందుకంటే ద క్యారెక్టర్స్ అంత లైవ్లీగా పర్ఫామ్ చేసాయి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి. ఎందుకంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీని చాలాసార్లు చాలామంది తీశారు, చాలా రియల్ లైఫ్ స్టోరీస్. కానీ రియల్ రియల్ లైఫ్ని రీల్కి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ఇంత అందంగా కన్వర్ట్ చేయొచ్చా, ఇంత అందంగా చూపించవచ్చా రియల్ లైఫ్ని అనేది నాకైతే తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఆ ఫీల్ వచ్చింది, నిజంగా కన్వర్ట్ చేయొచ్చని. ఆ కన్వర్షన్లో భాగంగా పనిచేసిన క్రాఫ్ట్స్, సినిమాటోగ్రఫీ అనండి, మ్యూజిక్ అనండి, కాస్ట్యూమ్స్ అనండి, అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అంటే ఒక ఒక క్రాఫ్ట్ తక్కువ, ఒక క్రాఫ్ట్ ఎక్కువ కాదు. అన్ని క్రాఫ్ట్స్ టాప్ నాచ్లో పర్ఫామ్ చేస్తే వచ్చే అవుట్పుట్టే అమరం. అండ్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఆర్మీ ఆఫీసర్. యాజ్ వీ ఆల్ నో, ఆర్మీ ఆఫీసర్స్ లైఫ్ ఎలా ఉంటుందో అంతో ఇంతో మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళ ఫ్యామిలీని ఎంత మిస్ అవుతారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ దేశం మీద ఎంత భక్తి ఉంటుంది వాళ్ళకి అనేది కూడా బ్యాలెన్స్డ్గా చూపించారు. హౌ మచ్ దే ఓ టు కంట్రీ, అట్ ది సేమ్ టైం హౌ మచ్ దే మిస్ దేర్ ఫ్యామిలీస్ అనేది డెఫినెట్గా మనం కూడా ఎక్స్పీరియన్స్ అవుతాం. ఎందుకంటే అవునా ఇలా అవుతుందా అనే ఫీల్ అయితే మనకు వస్తుంది. అండ్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది ఇంకో టాపిక్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్, ఐ మీన్ వైఫ్, కిడ్స్ అండ్ మదర్ అండ్ ఫాదర్. ఒక పర్సన్ని ఆర్మీకి పంపించినప్పుడు ఒక మదర్ ఫాదర్ ఎంత ధైర్యంగా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అండ్ ఓపెనింగ్ మనకు ఆర్మీ ఆఫీసర్గా శివకార్తికేయన్ ఓపెన్ అవుతాడు. సో ఆర్మీ ఆఫీసర్ ఎలా అయ్యాడు, ఆ ప్రాసెస్ ఏంటి, స్టేజ్ బై స్టేజ్ తను సెలక్షన్ దగ్గర నుంచి, ట్రైనింగ్ దగ్గర నుంచి అండ్ ప్రమోషన్స్ ఎలా ముందుకెళ్తాయి, అసలు ఒక ఆర్మీ ఆఫీసర్ లైఫ్లో ఎటువంటి సిచ్యువేషన్స్ తను ఎదుర్కోవాల్సింది వస్తుంది అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ నిజంగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ ఆఫీసర్గా ఫుల్లీ ఫిట్, అట్ ది సేమ్ టైం ఫుల్లీ ఫోకస్డ్గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది కిడ్. ఈ సినిమాలో ఒక ఆ, పాప ఉంది. ఆ పాప పర్ఫార్మెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అంటాం. ఎందుకంటే సాయి పల్లవి శివకార్తికేయన్ మధ్యలో పర్ఫామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తనకి 1 or 2 సీన్స్ ఉంటాయి, కానీ ఆ 2-3 సీన్లలో తను పర్ఫామ్ చేస్తే నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్ హాస్ గాట్ దట్ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది సాంగ్స్. నిజంగా ఆల్బమ్ బ్లాక్ బస్టర్ అనొచ్చు. ఎందుకంటే మనకి సినిమా చూస్తున్నంతసేపు మ్యూజిక్ అలా బ్లెండ్ అయిపోయి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ అంత బాగా బ్లెండ్ చేశారు. అండ్ సాంగ్స్ అని ఎందుకు పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నానంటే, ఒక డబ్బింగ్ సినిమాలో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సారీ, దీన్ని డబ్బింగ్ సినిమా అనకపోవడం మంచిది. ఎందుకంటే ఇట్ ఈస్ అ రియల్ లైఫ్ సినిమా. అండ్ రియల్ లైఫ్ని రీల్కి కన్వర్ట్ చేసిన విధానం అందరూ ఇనానిమస్గా చూడదగ్గ సినిమా. సో ఇంకేం చెప్పొచ్చు ఈ సినిమా గురించి, నాకు రివ్యూ చెప్పాలనిపించట్లేదు. ఎందుకంటే ఈ సినిమా రివ్యూ చేసి దాన్ని రివీల్ చేసి చిన్న చిన్న థింగ్స్, స్పాయిలర్స్ ఇచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ నేను చెడగట్టదలుచుకోలేదు. సో జస్ట్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే ఓటీటీలో అయితే మనం ముందుకు ఫార్వర్డ్ కొట్టేస్తాం, సాంగ్ స్కిప్ చేయాలనిపిస్తుంది, పక్కనకి వెళ్ళి వాటర్ తాగడమో ఏదో ఒకటి చేస్తాం. బట్ వేరాస్ ఇన్ థియేటర్ ఎలాగైనా డార్క్ రూమ్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు డార్క్ రూమ్ ఎక్స్పీరియన్స్ కదా. సో నేను అన్ని సినిమాలు థియేటర్లో చూడండి అని చెప్పను, బట్ ఇటువంటి సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఎందుకంటే మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. కుదిరితే ఫ్యామిలీతో వెళ్ళండి, ఎందుకంటే రిలేటబుల్, అందరూ రిలేట్ అవుతారు, మీ వైఫ్, పిల్లలు, ఎవరైనా సరే. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ మై రివ్యూ ఇవ్వలేదు, కానీ సినిమా చూడండి అని మాత్రం రికమెండ్ చేశాను. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై రివ్యూ అండ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. మీకు నేను చెప్పిన విధానం నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.